నరసింహస్వామి వారి అవతారానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటా ప్రత్యేకత అంటే, ప్రదోష వేళలో అంటే చీకటి పడుతూ ఇంకా పగటి వేళ పూర్తవుతుండగా ప్రదోష వేళలో ఒక్క శివాలయానికే వెడతాం మనం. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతలు కూడా పరమశివ సన్నిధానానికి చేరుకుంటారు. అందుకని యథార్థమునకు శాస్త్రంలో ప్రదోష వేళలో ఇంకా ఏ దేవాలయానికి వెళ్ళకూడదు. ప్రదోష వేళలో ఒక్క శివాలయంలోకే వెళ్ళాలి. దేవతలందరూ తమ తమ స్థానములు ఖాళీ చేసి కైలాసంలో ఉంటారు శివ సన్నిధిలో. నేను అసుర సంధ్య వేళలో ఒక్క శివ సన్నిధానంలోనే దర్శనాలు. కానీ మినహాయింపు ప్రదోష వేళలో నరసింహస్వామి వారి దేవాలయాన్ని కూడా దర్శనం చేయొచ్చు. నరసింహస్వామి వారి దర్శనం కూడా శివ దర్శనంతో సమానమే. అంత గొప్ప దర్శనం అది. నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేత ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అపమృత్యు దోషం పోతుంది, 3 రుణభారం పోతుంది. అప్పులున్న వాళ్ళు ఎక్కువగా నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఆయన యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం కలిసి వచ్చి రుణభారం నుంచి బయటపడతారు అని. అంత గొప్ప స్వరూపం ఆ నరసింహ స్వరూపం.